క్రైస్తవ విశ్వాస జీవితానికి ఒక క్రైస్తవ గృహానికి ఏం అవసరం ఉన్నావో, ఏది ప్రాధాన్యమైతేవో దాన్ని కొన్ని విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ గృహం అంటే భౌతికమైన గృహం గాని, దాన్ని ఆధ్యాత్మిక గృహంగా దాన్ని ఎట్లా అన్వయించుకున్న వాళ్ళను మనం చూసినట్టయితే, ఒక గృహానికి, ఒక ఇంటికి రాకపోకల కంటే బయటికి వెళ్ళడానికి గాని, లోపలికి రావడానికి ఆహ్, ఎట్లయితే ద్వారాలు అవసరమో, లేకుంటే ఇంటిలోనికి సూర్యరశ్మిగా రావడానికి గాని, గాలి రావడానికి గాని, ప్రవేశ మార్గాలు ఏమిటంటే అవి కిటికీలుంటాయి. అవి రాత్రి అయినప్పటికిని తెరుచుకోవచ్చు, పగలైనని తెరుచుకోనవచ్చు. అంటే తలుపులు మూసివేసినప్పటికిని కిటికీలను గూడా తెరిసి, వాటి నుంచి బయట ఉన్న దాన్ని గూడా మనము దాన్ని అవగాహన చేసుకునే వీలుంటుంది. భద్రంగా ఇంట్లో ఉండి భద్రంగా ఉండి కిటికీలు తెరిచి కూడా భద్రంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రాత్రి వేళలో కూడా ఒక తలుపులు మూసివేసినా, కిటికీలు తెరిచి హాయిగా నిద్రపోవడానికి వీలుంటుంది. ఈ కిటికీలు అవి ఎంత పెద్దగా ఉంటే, ఆ ఆరోగ్య వాతావరణం కూడా ఆ విధంగా ఉంటుంది. ఒక ఇంటికి తలుపులు ఎంత అవసరమో, ఆ ఇంటికి కిటికీలు గూడా అంతే అవసరమే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే కొన్ని కిటికీలు గమనించినట్టయితే మొట్టమొదటిగా నోవహు కిటికీ అది గాని గమనించినట్టయితే ఆదికాండము 6వ అధ్యాయంలో ఆహ్, ఇది 15వ వచనం రాశారు. నీవు ఓడను నిర్మించి చితిసారపు పురాణంతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను, వెలుపటను దాని కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది. ఓడ 300 మూరల పొడుగును, 10 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మోరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. ఇప్పుడు నోవాహుకు దేవుడిచ్చిన ఆజ్ఞ జలప్రళయంలో అందరూ నశించిపోకున్నట్టు, తన ఇంటివారు అతడు నమ్మకస్తుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు కాబట్టి అతని కుటుంబం సభ్యులు 8 మందితో పాటు ఆ అదేంది పశువుల్లో, జంతువులలో నుండి నశించిపోకుండా రెండిటిని అతడు కాపాడడానికి ఒక ఓడను సిద్ధం చేయమన్నప్పుడు, ఆ ఓడకు కూడా దానికి ఒక కిటికీ పెట్టమన్నది చెప్పుచున్నారు. ఆ కిటికీ ప్రకారము అతడు ఆ ద్వారానికి కింద ఎంత ఏమంటాడంటే ఎత్తు ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను. మూరెడు క్రిందికి దాన్ని ముగించవలెను అని అతనికి ఆజ్ఞాపించిన విధంగా అతడు ఆ ఓడను సిద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కిటికీ ద్వారానికి గాలికి గాని, సూర్యకాంతికి కోసం మాత్రమే కాకుండా, ఆ కిటికీలో నుండి నోవహు ఏం చేసింటే బాహ్య ప్రపంచాన్ని గూడా తిలకించడానికి అలల జల ప్రళయం బట్టిన ఏ విధముగా నాశనం అంతా జరుగుతుందో దాన్నంతాని తెలుసుకోవడానికిని, నుంచి ఆ కిటికీ ద్వారానే దేవుని యొక్క దర్శనాన్ని అతడు పొందుకోవడానికి ఆ కిటికీ ఒక సదృశ్యంగా ఉన్నదని మనం తెలుస్తున్నాం. ఆ కిటికీ మనం ఆధ్యాత్మికంగా చూసినట్టయితే అది యేసు ప్రభువుకు సంకేతంగా ఉంటుంది. ఆ కిటికీ ద్వారానే ఆ కిటికీ నుండి రక్షణ గూడా పొందుతున్నాం అన్న విషయాన్ని మనం గమనిస్తాం. అక్కడనే ఆహ్, 8వ అధ్యాయంలో చూసినట్టయితే జలప్రళయం ముగింపు అప్పుడు అతడు తానొక మొదట ఒక కాకిని పంపుతాడు. ఆ తర్వాత నల్ల పావురాన్ని పంపుతాడు. నీళ్లు భూమిపై నుంచి ఇంకిపోయినవో లేదో అని తెలుసుకోవడానికి, ఆ విషయాన్ని పరిశీలన చేయడానికి ఒక నల్లని పావురాన్ని అతడు పట్టినప్పుడు, అప్పుడు భూమి మీద నుంచి నీళ్లు తెగిపోయి ఆరిపోయినాయనే సంకేతాలుగా ఒక త్రుంచబడిన ఒలీవ ఆహ్, చిగురును తీసుకొని వస్తుంది ఆ పావురం అతన్ని. ఆ! ఒలీవ చిగురును కరుచుకొని ఆ పావురం తిరిగి వచ్చింటే, ఆ కిటికీ నుంచి ఏ కిటికీ నుంచి అయితే ఆ పావురాన్ని విడిచినాడో, ఆ కిటికీ ద్వారానే తిరిగి దాన్ని
తీసుకోవడానికి ఆస్కారం కలిగినది. ఆహ్, ప్రతి విశ్వాసీ జీవితంలో కూడా ఎటువంటి అనుభవం తన రక్షణ అనుభవంలో ఇది చాలా అవసరం. ప్రార్థనా జీవితం గాని, వాక్యాన్ని పఠించడం గాని, ధ్యానించడం గాని మొదలైన అనుభవాలు ఇవి ఆహ్, ఈ అనుభవాలే ఈ కిటికీలు. నోవాహు ఓడకు చేసినటువంటి కిటికీ. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికిని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికిని, మా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని పోవడానికి ఈ ఆస్కారం అయినది ఈ కిటికీలే. ఈ కిటికీల గుండానే, అంటే ఆ కిటికీ ఆహ్, ఆ ఓడంతా మూసివేయబడినది. ఒక కిటికీ మాత్రమే తెరవబడి ఉన్నది. ఆ కిటికీ ద్వారానే ఆహ్, దేవుని సన్నిధిని అనుభవించడానికి, అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్య ధ్యానం, ఈ యొక్క వాక్య పఠనం ద్వారానే మనం దేవుని సంధించగలం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలం. నోవహు కలిగినటువంటి ఆ యొక్క అతని నీతివంతమైన జీవితం, అతడు ఆ జలప్రళయం నుంచి తప్పింపబడిన విధానాన్ని, అలాగే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఈ యొక్క అనుభవం ఇక నోవహు కిటికీకి ఆహ్, సంకేతముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం ఇంకో కిటికీ విషయం గురించి గమనించినట్టయితే, ఈ యొక్క కిటికీ గురించి మనము యెహోషువ 2:21లో మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 2:21లో ఆహ్, ఏముంటుందంటే ఆహ్, అందుకామె మీ మాట చొప్పున జరుగును గాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు ద్వారమును కిటికీకి కట్టెను. అంటే ఇది రాహాబు కిటికీ. మొట్టమొదటిదైతే నోవహు కిటికీ అంటే నోవహు ఓడ ద్వారా ఎంత ప్రళయం, ఎంత నష్టం కలిగినప్పటికిని వీళ్ళు మాత్రం క్షేమంగా ఉన్నారు. నోవహు అతని కుటుంబం క్షేమంగా, భద్రంగా ఉన్నారు. అంటే దేవుని ఏ కటాక్షానికి వారు గురైనారు. దేవుని ప్రార్థించినారు. దేవుని అనుకూలంగా జీవించినారు. నీతిమంతమైన, నా దృష్టిలో నీవు మాత్రమే నీతిమంతుడుగా కనబడుతున్నావని దేవుడు అతని గురించి తెలియజేశాడు కాబట్టి అతన్ని రక్షించడానికి దేవుడు ఒక ఓడను ఏర్పాటు చేశాడు. దేవుడితో సహవాసం కలిగి ఉండడానికి ఒక కిటికీని ఏర్పాటు చేసినాడు. ఇక్కడ చూసినట్టయితే యెరికో పట్టణం, అది శాపగ్రస్తమైన ఆ పట్టణం. ఆ పట్టణాన్ని వేగు చూడడానికి యెహోషువ ఇశ్రాయేలీయుల పెద్దలను పంపుతున్నాడు. ఆ పట్టణాన్ని వేగు చూడండి. ఆ పట్టణం ఎట్లా దాన్ని మనం స్వాధీనపరుచుకోనాలే వీలుంటుందో, అంటే ఎత్తైన గోడలు ఉంటున్నాయి కాబట్టి దాని గురించి ఆ సమాచారాన్ని తెలియడానికి వేగుల వారిని పంపినప్పుడు, ఆ వేగుల వారు వచ్చిన సంగతి ఆహ్, పట్టణం యొక్క అధికారికి తెలిసినది. కాబట్టి అతన్ని తీసుకొని రావాలి, వారిని శిక్షించాలన్నప్పుడు, వారు ఎక్కడ ఉన్నారంటే బహుశా ఈ దగ్గరే ఉండవచ్చు. రాహాబు అనే వేశ్య దాన్ని పట్టణ ప్రాకారం మీద ఒక గృహంలో ఉంటుంది కాబట్టి అక్కడ ఉండొచ్చనేటువంటిది వారిని వారిని పంపితే ఆమె ఏం చేసిందంటే వారిని దాచిపెట్టింది. వారికి అప్పగించలే. తన ప్రాణాన్ని కూడా ఆమె లెక్క చేయలేదు. ఒకవేళ వాళ్ళ ఇంటిలో ఆహ్, సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు కనబడితే ఆమెతో వారితో పాటు ఈమె కూడా ప్రాణహాని జరుగుతుంది. కానీ ఆమె ఎందుకు వారిని రక్షించింది అంటే, ఆహ్, వారు ఇశ్రాయేలు ప్రజలు ఆహ్, ఐగుప్తులో నుంచి వస్తున్న అప్పుడు దేవుడు వారిడల చేసిన అద్భుతాలన్నిటిని ఆమె తెలుసుకున్నది కాబట్టి, ఆ దేవుడే నిజమైన దేవుడు. ఆ! ఆయన తప్ప ఇంకా ఎవరు దేవుడు లేడు అన్న విషయాన్ని ఆమె గ్రహించింది కాబట్టి, ఆ వేగుల వారిని ఆ ఇంటి పైన వారిని ఆహ్, ఆహ్, జనప నారు కింద కట్టి వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఏమంటుందంటే, నిశ్చయంగా ఈ దేశం మీకు స్వాధీనం అవుతుంది. మిమ్మును బట్టి మా ప్రజలు, మా రాజుల వాళ్ళ గుండెలు అవిసెలైపోతాయి కాబట్టి, నిశ్చయంగా మీ పట్టణం మీ స్వాధీనమైనప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి
అని వారికి తెలియజేసినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ యొక్క ఎర్రని ద్వారం ఆ కిటికీకి కడితే అంటే ఇది సంకేతంగా ఉంటది. మేమొచ్చినప్పుడు ఈ యొక్క ఈ యొక్క పట్టణాన్ని పట్టుకున్నప్పుడు ఆ పట్టణంతో పాటు మిమ్మును కూడా నాశనం చేయకుండా మీ ఈ యొక్క దారానికి సంకేతంగా ఉన్నప్పుడు దాన్ని బట్టి మేము మిమ్మల్ని రక్షిస్తాము. మీ ఇల్లని గుర్తుపడతాము కాబట్టి నీవు, నీ కుటుంబ సభ్యులు గాని, ఈ బంధువులు గాని ఎవరందరిని దాంట్లోనికి రావాలి. ఒకవేళ దాని నుంచి బయటికి వస్తే వారి యొక్క భద్రతకు మేము బాధ్యులం కామని ఆమెతో అన్నప్పుడు, ఆమె కుటుంబ సభ్యులందరినీ ఆ యొక్క గృహంలోనికి చేర్చుకొని, ఆ యొక్క కిటికీకి ఆ దారాన్ని కట్టి ఈ ఆహ్, తన ఆ యొక్క పట్టణ ప్రజలతో కూడా నా నాశనం కాకుండా ఆమె ఆహ్, రక్షింపబడినట్టుగా అంటే తన భౌతికంగా కుటుంబ సభ్యులకందరికీ హాని కలగలేదు. అంత మాత్రమే కాదు ఆమె కలిగిన విశ్వాసాన్ని బట్టి ఆ! ఆమె దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచుటను బట్టి ఆమె ఇశ్రాయేలు జనాంగంలో చేర్చబడింది. హ్మ్. ఒక అన్యురాలు శపితమైన పట్టణానికి సంబంధించిన వారు ఆమె యేసు ప్రభు వంశావళిలోని కూడా ఆమె వచ్చింది. ఆహ్, చాలా ఎంత ఆశ్చర్యం అనిపిస్తదంటే ఇశ్రాయేలు ప్రజలలో ఇశ్రాయేలు వా దేవుని ప్రజలని చెప్పుకున్న వారిలో కూడా అటువంటి స్థితిలోనికి రాలేదు కానీ, ఒక ఆహ్, ఒక నికృష్టమైన ఒక జీవితం జీవిస్తున్న ఆ స్త్రీ కేవలం ప్రభువును నమ్ముకోవడం బట్టి, ఆయన యందు విశ్వాసం ఉంచడం బట్టి, ఆయన ప్రజలను రక్షించడాన్ని బట్టి ఆమె, ఆమె కుటుంబ సభ్యులందరూ రక్షింపబడినారు. ఆ తర్వాత వారు కూడా ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగంలోనికి చేర్చబడినారు. ఆమె యేసు ప్రభు ఆహ్, జన్మ దానిలోనికి కూడా ఆమె వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కిటికీ మనకు దేనికి సాదృశ్యం కనిపిస్తుంది? ఇది రక్షణకు సాదృశ్యంగా ఉంటున్నది. ఆ యొక్క ఎర్రని ద్వారం అది ఆ దారము క్రీస్తు యొక్క రక్తానికి సూచనగా అనుకుంటే, ఆ రక్తముతో బట్టి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఒక నిర్దోషమైన గొర్రెపిల్ల వధించి ఆ రక్తము డోర్ పోస్టులను అతన్ని పెట్టిన అందును బట్టి అందులో ఉన్నవారు రక్షింపబడినారు. ఇక్కడ కూడా ఈమె ఆ ఎర్ర ద్వారాన్ని ఆ కిటికీకి కట్టిన ద్వారా అది కిటికీకి ఎందుకంటే బయట ఉన్న వారికి సంకేతం. ఆ కిటికీ ఆ రెడ్ దారం కట్టడాన్ని బట్టి మాత్రమే వారు ఇశ్రాయేలు ప్రజలు, సైనికులు ఆ యొక్క గృహాన్ని నాశనం చేయలేదు. అప్పుడు యెహోషువ వారిని పంపించి అందులో ఉన్న వారిని బయటికి తీసుకురమ్మని చెప్పాడంట. వారికి స్వేచ్ఛ అనుగ్రహించాడు. వారికి రక్షణ అంటే భౌతికమైన రక్షణ అనుగ్రహించాడు. తర్వాత వారికి ఆధ్యాత్మికమైన రక్షణ కలిగి దేవుని యొక్క ఆహ్, ప్రజలతో సహవాసం, సంబంధం కలిగిన విధముగా వారికి రక్షింపబడిన విధంగా మనం చూస్తాం. ఇది రక్షణకు సంకేతంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఇంకొక కిటికీని మనం చూసినట్టయితే అది దానియేలు గ్రంథం 6 అధ్యాయము 9, 10లో ఉంటున్నది. దానియేలు గ్రంథము 6 9, 10 వచనాల్లో మనం చూసినట్టయితే అక్కడ యూదులు బబులోను దేశమునకు చెరగని పోయబడినప్పుడు మొదటి గుంపులో ఉన్న యవనస్తులలో దానియేలు ఒకడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. దేవుని చిత్తము నెరవేర్చేవాడు. అన్య దేశములో, పరదేశంలో ఖైదీగా ఉన్నప్పటికీ మాతృదేశం పైన గాని, ఆ దేశ ప్రజల పైన గాని, ఆ దేశ ప్రజలను రక్షించే దేవుని పైన సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వ్యక్తిగా మనం దానియేలును చూస్తాం. అతడు ఆ దేశంలో ఉండి బబులోను దేశం యొక్క క్షేమం కొరకు అతడు పాటుపడుతున్నాడు. అతడు యెరూషలేం అంటే యూదా దేశానికి వాస్తవుడైనప్పటికీ
అతడు చెరలో ఉన్నప్పటికీ మా దేశాన్ని వీరు ఆహ్, నాశనం చేసి, మా ప్రాంతాన్ని నాశనం చేసి మమ్మల్ని చెరగొని వచ్చినారు కాబట్టి అని వారిపైన ద్వేషభావం లేకుండా ఆ దేశం యొక్క క్షేమం కొరకు అతడు ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు అతనికి అనుగ్రహించిన విశేషమైన జ్ఞానాన్ని బట్టి మర్మాలను తెలియచేసే విషయాన్ని అతనికి బయలుపరిచే జ్ఞానాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినప్పుడు నెబుకద్నెజరు అతని సామ్రాజ్యంలో రాజ్యం గొప్ప ప్రధానమంత్రి అతన్ని చేస్తాడు. అయితే అతడు ఏ విషయంలో కూడా ఆహ్, తప్పు చేయని వాడుగా ఉంటున్నాడు. రాజరిక వ్యవహార విషయంలో కానీ, లేకుంటే అతని వ్యక్తిగత జీవితంలో కానీ ఎటువంటి తప్పిదం చేయనని వ్యక్తిగా ఉంటాడు. ఒక అధికారం, ఒక ఖైదీగా లేకుంటే హ్మ్, కాందిశీకులుగా వెళ్ళిన వారు వారిలో ఉన్న వ్యక్తి ఆ దేశానికి గొప్ప ప్రముఖుడుగా ఏర్పడిన పరిస్థితిలో అతనిలోటి ఏ దోషం కనబడదు. మిగతా వారు అతనిలో ఏదన్నా దోషాన్ని కనిపెట్టి అతనికి శిక్ష విధించాలి. దానియేలు గొప్పవాడవుతున్నాడు కాబట్టి అతన్ని ఏ విధంగానైనా శిక్షించాలన్న దురుద్దేశంతో ఏం చేశారంటే వాళ్ళు ఆహ్, రాజాన్ని ఒక శాసనం చేయాలి. ఆ శాసనం ప్రకారం ఎవరు 30 దినాల వరకు ఎవరు ఏ ప్రతిమను ఎవరికి హ్మ్, ఆహ్, విజ్ఞాపన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. కేవలం నీకే చేయాలి అన్నప్పుడు ఆ విధమైన ఆజ్ఞ వచ్చినప్పటికిని అతడు ముమ్మారు తన ఆహ్, వాడుక ప్రకారంగా భవంతి పైకి ఎక్కి యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి ముమ్మారు దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నాడు. తనకు తెలుసు ఇది ఒకవేళ ఈ విషయం బయటికి తెలిస్తే నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఆ రాజుకు గాక యెహోవా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. ఇశ్రాయేలుల దేవుడు సైన్యముల యెహోవాను నేను ప్రార్థిస్తున్నాను అనే విషయాన్ని వాళ్ళు పసిగట్టి రాజుకు తెలియచేస్తే నాకు శిరచ్ఛేదనం గాని, లేకుండా మరణదండన గాని జరుగుతుంది అని తెలిసినప్పటికిని, ఇటువంటి పరిస్థితిలో నుంచి అయినప్పటికీ దేవుడు అతడు నన్ను ఆహ్, రక్షించే సమర్థుడన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని బట్టి దేవుని అతనికి ముమ్మారు ప్రార్థించినట్టుగా మనం ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అతన్ని హతమార్చాలని ఎంత పన్నుగడ పన్నినప్పటికిని ఆయన మాత్రం యెరూషలేము వైపు కిటికీలు తీయటం మానలేదు. ఆ తర్వాత అతడికి సింహాల గుహలో వేసినప్పటికిని అతడు ఒకవేళ ఎవరికన్నా ప్రార్థన చేస్తే సింహాల గుహలో ఎయాలి. ఆ సింహాల గుహలో ఏసి అతడు ప్రార్థన చేశాడు కాబట్టి ఆ రాజు దృష్టిలో అతడు నేరం చేసినట్టే. కాబట్టి దాని ఫలితంగా అతన్ని సింహాల గృహలో ఏసేశారు. ఆ సింహాల గృహాలో ఏసితే దేవుడు తన దూతను పంపి వాటిని నోళ్ళను మూసించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే శత్రువుల నోళ్ళను కూడా మూయించాడు. అంటే మృత్యువుతే ఆహ్, శత్రువుల నోళ్ళను కూడా మూయబడినవి. అయితే ఇవి ఎవరైతే అతన్ని ఆ సింహం గుహలో ఏశారో వాళ్ళే ఒక మృత్యు పాలైపోయినారు. అంటే ఆహ్, దేవుని యందలి పటిష్టమైన ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని రాజ్యం కోసం ప్రార్థించే కిటికీలు ఇవి సాక్ష్యపు కిటికీలుగా మనం చూస్తున్నాం. అంటే ఆహ్, ఎటువంటి పరిస్థితులైనప్పటికిని, క్లిష్ట పరిస్థితులైనప్పటికిని తాను సేవించే దేవుడిని నేను విడువను అని అందరికి తెలియచేసే ఒక సాక్ష్యపు కిటికీలుగా అవి మనం చూస్తున్నాం. తర్వాత దేవుని రాజ్యం కొరకు నిరీక్షించే కిటికీలుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిదిగా మనం చూసినట్టయితే నోహు కిటికీలవి ప్రార్థన కొరకు, వాక్య పఠనం కొరకు, ధ్యానం కొరకు ఆ కిటికీలు అవి సూచనగా ఉంటే, రెండవ కిటికీ మనం చూసినట్టయితే రక్షణకు సాదృశ్యంగా ఉంటున్నది రాహాబు జీవితం బట్టి ఏ విధంగా ఆమె రక్షింపబడినదో. ఇలా అలాగే దానియేలు కూడా అతడు కూడా సింహపు గుహలో నుంచి సింహాల బారి నుంచి తప్పించబడినాడు. అతడు ఆహ్, దేవుని గురించిన ఇశ్రాయేలు దేవుని గురించిన సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అతని ప్రార్థన బట్టి
ఆ తర్వాత అది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా సాక్ష్యం కిటికీలుగా యేసు ప్రభువుని నిరీక్షించే కిటికీలుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకుంటున్నట్టయితే ముగ్గురు విషయంలో మనం చూసినట్టయితే మనం చూస్తాం. నోవహు జలప్రలయం నుంచి తప్పించబడినాడు. రాహాబు ఇశ్రాయేలీయుల ఆహ్, వారి యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు కూడా ఆమె ఆ కుటుంబం రక్షింపబడినది. దానియేలు కూడా ఆయా దేవునికి సంపూర్ణమైన ఆయన చిత్తానికి లోబడి ఆయనను మాత్రమే సేవించినందువలన సింహాల దారి నుంచి కూడా అతడు రక్షింపబడినాడు. కాబట్టి మనం జీవితాల్లో మనం ఎటువంటి పరిస్థితులకు ఎదురైనప్పటికీ మన ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు. మన విశ్వాస జీవితాన్ని కోల్పోకూడదు. మన రక్షణను కోల్పోకూడదు. మన నిరీక్షణను కోల్పోకూడదు. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నత స్థితికి రావడానికి ఆ విధమైన క్రమశిక్షణ కలిగిన జీవితాలను మనం కలిగి ఉండటం ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదించి, మనల్ని రక్షించి, ఆయన ప్రణాళికానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన సేవలో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి ఆహ్, ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం, నిరీక్షణ జీవితం కలిగి మనం ఈ లోకంలో దేవుని మహిమార్థమై జీవించడానికి దేవుడు మనకు సహాయం దయచేయును గాక. షాలోమ్.